పెంటపాటి పుల్లారావు గారు, మనం చూసాం అంతకుముందు శ్రీలంక కోసం మాట్లాడుకున్నాం, అలాగే తర్వాత బంగ్లాదేశ్ కోసం మాట్లాడుకున్నాం, అక్కడి మాజీ అధ్యక్షురాలకు మనం ఆశ్రయం కూడా కల్పించిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా మరో పొరుగు దేశం నేపాల్లో యువత తిరుగుబాటు. ఏంటి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు అంటే యూత్ ఎందుకు ఇంత ఆగ్రహానికి గురవుతున్నారు? యూత్ నుంచి ఎందుకు ఈ స్థాయిలో తిరుగుబాటు వస్తుంది మన పొరుగు దేశాల్లో? ప్రభుత్వాలు బట్టి వస్తుంది. ప్రభుత్వాలు శ్రీలంకలో బంగ్లాదేశ్ లో మీరు చూడవలసింది ఏంటంటే, ఎవరైతే పరిపాలిస్తున్నారో 55 సంవత్సరాలు బంగ్లాదేశ్ లో వాళ్ళిద్దరూ ఇంకొక వ్యక్తి ముగ్గురే పరిపాలిస్తున్నారు. శ్రీలంకలో కూడా అంతే. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఎవరైతే ఇవాళ నాయకులు ఉన్నారో వాళ్ళ తాతలు నాన్నలు ఉన్నారు ఆ 2-3 పార్టీల్లో. సేమ్ థింగ్ శ్రీలంకలో. అలాగే బంగ్లాదేశ్, నేపాల్ వచ్చేటప్పటికి 2008లో అక్కడ 100 సంవత్సరాలు ఉన్న నేపాల్ రాజుని బయటికి తరిమేశారు. భారతదేశం కూడా ఆ తరివేయటంలో పెద్ద చేయి ఉన్నది. మే 2008లో. అప్పుడు ఇప్పుడు ఉన్న నాయకులందరూ మార్క్సిస్టు, రెవల్యూషనరీస్ అని, మావోయిస్ట్ అని అధికారంలోకి వచ్చారు 2008లో. వచ్చిన వాళ్ళకి చైనాతో ఎలా అయినా వేరు పూర్తిగా అనుకున్న సాయం చైనా చేయలేదు. చైనా చేసింది ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకం పడమన్నది. భారతదేశంతో వ్యతిరేకం పడితే భారతదేశం సాయం అన్ని చేయటం మానేస్తే ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది. కానీ లెక్క పెట్టలేదు. ఈ 2008 నుంచి 2025 వరకు 16 గవర్నమెంట్లు నడిచినాయి. అంటే దాదాపు 18 సంవత్సరం ఉంటుంది, గవర్నమెంట్ పడిపోతుంది. కానీ ఎవరైతే 2008లో అధికారంలోకి వచ్చారో, అధికారం గ్రాప్ చేశారో అప్పుడు వాళ్ళందరిలోనే పంచుకున్నారు. అక్కడ ప్రజలు చూసింది, యువకులు చూసింది ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నది, గవర్నమెంట్ కరప్ట్ గా ఉన్నది, గవర్నమెంట్ నెపోటిజం ఉన్నది. నెపోటిజం అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కుటుంబాలకు చేస్తుంది. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు తప్పదు, రెబెలియన్ తప్పదు. భారతదేశంలో ఎందుకు జరగట్లేదంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నది, డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మీడియా ఉన్నది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అవుతుంది, ఓడిపోయే వాళ్ళు పంపించేస్తాం, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అవుతుంది. మనకి ఆ దేశానికి కంపారిజన్ లేదు. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ ఇవన్నీ ఒక సిస్టమ్ మీద పోతున్నాయి. అందువల్ల ఇది తప్పలేదు వాళ్ళకి. ఇంకా ఎర్లియర్ గా జరిగితే బాగుండదని నాలాంటి వాళ్ళు అంటున్నాం. సోషల్ మీడియా చేసేసింది. సోషల్ మీడియా ఎప్పుడు చేస్తుందంటే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేసి, ఆ ప్రభుత్వం కరప్ట్ అని, ఆ ప్రభుత్వం ఇన్ఎఫిషియెంట్ అని, ఆ ప్రభుత్వం డిక్టేటర్ వెళ్ళిపోయింది అన్ని కలిపితే అవుతుంది. నేపాల్ ప్రభుత్వం 18 సంవత్సరాల్లో చేసేది ఏంటి? అంతే. అందువల్ల వాళ్ళు తరివేశారు. అలాగే బంగ్లాదేశ్ లో హసీనా ఏదో భారతదేశం అంటే కొద్దిగా, అది ఆమె చేసింది ఏంటి? ఎవరిని సర్వైవ్ అవ్వలేదు, పరిపాలన బాగోలేదు, కరప్షన్ ఉన్నది. ఎలా జరుగుతాయి? శ్రీలంక మీకు తెలుసు కదా జరిగిందంత. రాజపక్ష ఫ్యామిలీ, ఆయన ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, ఆయన తమ్ముడు, డిఫెన్స్ మినిస్టర్ ఇంకో తమ్ముడు, కొన్ని ఎలా సహిస్తారు? కొన్ని రోజులు పోయాక అవకాశం వచ్చినప్పుడు తరివేస్తారు. అంతే జరిగింది, జరగవలసింది జరిగింది. రావు గారు, ఈ జెడ్ అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది అసలు? అంటే వీళ్ళొత్త యంగర్ పీపుల్, కొత్త జనరేషన్ వాళ్ళు, బిలో 28 years వాళ్ళకి ఒక పేరు పెట్టారు. ఇక్కడే కాదు ఇతర దేశాల్లో కూడా జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జెడ్ అని ఇప్పుడు ఆ జనరేషన్ వచ్చింది. ఒక చిన్న విషయం మనకందరూ తెలుసుకుని ఆనందపడాలా, ఆలోచించాలి. 2008లో వచ్చినప్పటి నుంచి చైనీస్ చెప్పినట్టే, చైనా గవర్నమెంట్ చెప్పినట్టే అందరు నడిచారు. మనకు వందల సంవత్సరాలు నేపాల్తో సంబంధం ఉండేదా? ఫస్ట్ విజిట్ అప్పుడు ఎలక్టివ్ నేపాల్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ చైనాకు వెళ్ళాడు. జ్ఞాపకం పెట్టుకోండి. భారతదేశంతో సంబంధాలు కూల్చేశారు. చైనాకి, నేపాల్కి ట్రైన్, రోడ్వేస్, ఆర్థిక వ్యవస్థ అన్నీ కల్పించారు. ఈవేళ పెద్ద నష్టం. విశేషం ఏంటంటే ఆ ప్రైమ్ మినిస్టర్ తరివేశాక, అందరిని తన్నేశాక ప్రో చైనీస్ గవర్నమెంట్ని ఇప్పటి వరకు చైనా ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వలేదు. చైనాలో ఉన్నది గొప్పదనం ఏంటంటే ఆయన పోయాడు కదా ఇంక వదిలేస్తారు అంతే, ఎవరిని రక్షణ. ఇరాన్తో అన్ని చెప్పారు, బాంబులు వేసేసాక అమెరికా సంబంధం లేదన్నారు. హమాస్తో అంతే. సో చైనాకి పెద్ద నష్టమని ఏమో ఈ 15-20 సంవత్సరాలు కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టారు భారతదేశం మీద. పోయింది ఇప్పుడు గవర్నమెంట్. భారతదేశం ఏమి దీని మీద విచారించకూడదు. అనుకోని డెవలప్మెంట్, పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చింది మనకి. పక్క నేపాల్లో 3 కోట్ల మంది ఉన్నారు. నేపాల్లో 1 కోటి మంది నెపోలియస్ భారతదేశంలో ఉన్నారు. మన ఓన్ సిటిజన్ లాగా పనిచేస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, వర్క్ పర్మిట్ లేదు. అలాంటి దేశంతో మనకు తగ్గవచ్చు. తర్వాత
మీరు అన్నారు రోడ్ల వెనకాల పట్టి తరివేరు, కొట్టారు. అంటే ఆ రాజాలు తీసేసినప్పుడు ఆయన ఫాలోవర్స్ని, ఫ్యామిలీస్ని ఎలా చూశారు వీళ్ళు? అవును. ఇలా చూశారు, మీరు ఇవాళ చేసింది రేపు నాకు అవుతుంది, మేము మీకు చేసింది అంతే. వాళ్ళ చేసింది ఇతరులకి, ఇతరులు వాళ్ళకి చేశారు. మనం ఏదో బయట నుంచి చూసి బాధపడుతున్నాం, ఎస్ హ్యూమన్గా కాదు, చక్కగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే కుదరదు. అక్కడ చూసిన యువకులు ఏంటంటే, చిన్న దేశం 33 కోట్లు అంటే మన తెలంగాణ కంటే చిన్న రాష్ట్రం. అవును, చిన్న దేశం. ఒరిస్సా అంత సైజు కూడా లేదు. అలాగే అన్ని రహస్యాలు, ఏ రహస్యాలు లేవు. ఎవరేం చేస్తున్నారు, ఎవరే వాచెస్ కొనుక్కున్నారు, ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళారు, హాలిడేస్ అన్నీ తెలుసు. అది సహించలేకపోయారు. ఎందుకంటే లూటీ చేశారు. నెపోటిజం అనే మాట, బంధుప్రీతి అనేది చాలా డేంజరస్. బంధుప్రీతి ఎప్పుడు టాలరేట్ చేస్తారంటే, మీరు ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఇస్తే. ఎఫిషియెంట్ గవర్నమెంట్ లేదు, కరప్ట్ గవర్నమెంట్ ఇచ్చి, బంధుప్రీతి ఇచ్చి, పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇలాగ వస్తుంది అప్రైజింగ్. సోషల్ మీడియాను బ్లేమ్ చేయక్కర్లేదు. నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది. ఏదో మనకు హసీనా మనకి ఏదో దగ్గరగా ఉన్నదంటే తప్పక దగ్గరగా ఉన్నది మనతో, అంతే. బంగ్లాదేశ్లో మనకి సేవ కష్టం. మనం స్నేహంగా వీళ్ళతో లేదు, వాళ్ళతో లేదు. మార్పు వస్తుందా నేపాల్లో చూడాలి. సరైన మార్పు వస్తే భారతదేశానికి ఒక పెద్ద తలనొప్పి తగ్గుతుంది. బోర్డర్ తగ్గు కూడా పెట్టుకున్నాడు ఈ ఓలీ శర్మ భారతదేశంతో. అవును, మీ భూమి అంతా మాదంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నది గత 5-10 సంవత్సరాల్లో. సో ఇది తప్పకుండా మీరు అనుకోవచ్చు. నేను అనేది ఏంటంటే, భారతదేశం చేయలేని పని అక్కడ యువకులు చేశారు. వీళ్ళ అసమర్థత, కరప్షన్, ఘోరమైన పరిపాలించారు. చెప్పుకోవటం కష్టం కూడా వాళ్ళు చేసిన పనులని. అంటే పెంటపాటి పుల్లారావు గారు, బయట మామూలుగా సోషల్ మీడియాలో ఒక మామూలు నడుస్తున్నాయి కొన్ని ఇష్యూస్. శ్రీలంక మనల్ని డిఫర్ అయింది, శ్రీలంకలో ప్రభుత్వాలు పడిపోయాయి, ఇక బంగ్లాదేశ్లో తిరుగుబాటు వచ్చింది, నేపాల్లో తిరుగుబాటు వచ్చింది, ఇక మిగిలింది ట్రంపే అని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది పెద్ద దేశాల్లో సోషల్ మీడియా పనిచేయడం చాలా కష్టం. చిన్న దేశాలు, శ్రీలంక, అలాగే బంగ్లాదేశ్ కూడా, అలాగే నేపాల్, చిన్న సొసైటీ, చిన్న వాళ్ళు డివైడ్ అయిపోయినారు 2-3 వర్గాలు. పెద్ద దేశాలు చాలా కష్టం. భారతదేశం, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అనుకోండి, రష్యా కూడా అంతే, అమెరికా దాంట్లో అట్లా ఇంపాక్ట్ ఉండదు. అన్నిటికంటే ముఖ్యం సోషల్ మీడియా. ఈవేళ ఒక 20 సంవత్సరాల క్రితం టెలివిజన్, దాని మొదలు 20 సంవత్సరాల క్రితం రేడియో. రేడియో ఏ ప్రభుత్వం అయినా, రెబెల్ లీడర్ అయినా కంట్రోల్ చేస్తే ప్రజలు రెచ్చగొట్టేవారు కదా. ఒక రేడియో వల్ల ఎన్నో ప్రభుత్వాలు పడిపోయింది, ఎన్నో ప్రభుత్వాలు పైకి వచ్చింది, యుద్ధాలు స్టార్ట్ అవినాయి. సో సోషల్ మీడియా ఇవ్వాలంటే 20 సంవత్సరాల క్రితం టెలివిజన్, ఇంకో 20 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్, ఇంకో 20 సంవత్సరాల క్రితం రేడియో. సో మనం ఇది కొత్త టెక్నాలజీ అంతే, కానీ పాత విషయాలు. ముఖ్యంగా ఏంటంటే ఆలోచించవలసింది, కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇలా ఫ్లేర్ అప్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనానికి అక్కడ వాళ్ళు పరిపాలించే వాళ్ళు కరప్ట్ ఫెలోస్ అని మాత్రం మైండ్లో వచ్చేయాలి. రెండోది, వాళ్ళు మనకేం చేయట్లేదు, సొంతానికి చేసుకుంటున్నారు అని రావాలి. మూడోది, ఇన్ఎఫిషియెంట్ అని వస్తే ఇక్కడ లేపేస్తారు. ఎలక్షన్లో లేపలేం కదా. ఇప్పుడు భారతదేశంలో, అలాగే భారతదేశంలో ఉన్నది ఏంటంటే, ఎస్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఓడిపోయినోడు ఇంటికి వెళ్తున్నాడు, చక్కగా మర్యాదగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ సేమ్ పీపుల్ కంట్రోల్ పవర్లో ఉన్నారు కదా. మన దేశం పెద్ద దేశం కాబట్టి మనకు కనపట్టలేదు. 1000-2000 మంది ఈ గత 30 సంవత్సరాలు భారతదేశంలో పాలిటిక్స్ని, వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అలాగే నేపాల్లో 100 మంది, బంగ్లాదేశ్లో 20-30 మంది, 50 మంది, శ్రీలంకలో అంతే. సో ప్రజలు రెబెల్ చేస్తారు. ఒక రోజు అవకాశం వచ్చింది, అలా రెబెల్ చేశారు. అంటే మంచిదా, అక్కడ కోర్ట్స్ పనిచేస్తుంటే, అక్కడ గవర్నమెంట్ పనిచేస్తుంటే తెలివితేటలుగా సేఫ్టీ వాల్వ్ అంటారు, వాళ్ళ గారులు వదులుకోవటానికి కన్సెషన్స్ చేస్తూ ఉంటే జరగవు. ఎప్పుడైతే వాళ్ళు గట్టిగా ఉన్నారో, అన్పాపులర్గా ఉన్నారో, ఇలాంటి అవే అవకాశం ఉన్నారు. అంతే కాకుండా చైనా గురించి మాట్లాడారు. చైనీస్ అంబాసిడర్స్ ఆ గవర్నమెంట్ రన్ చేసేవారు. 2018 నుంచి 2020 వరకు హ్యాంగ్ యూ అని ఒక చైనీస్ లేడీ సోషల్ మీడియాలో, చాలా యంగ్ లేడీ, నెపోలియన్స్ పాలిటిక్స్ పూర్తిగా డామినేట్ చేసి 4 సంవత్సరాలు భారతదేశంతో తగు పెట్టించింది. సో ఇదంతా మనం చూస్తే భారతదేశానికి వ్యతిరేక ప్రభుత్వాలు కూడా లేపనంటున్నాయి ఎవెన్చువల్ గా. మర్చిపోవద్దు, ఈ చుట్టుపక్కలలో భారతదేశంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే ఇలాంటివి జరగవు. ఎందుకంటే మనం చాలా జనరస్ గా సాయం చేస్తాం. మాల్దీవ్స్ చూడండి,
కొన్ని రోజులు ఎగిరేడు మళ్ళీ దారిలో వచ్చేది కదా. అవును. ఇదే చైనా ఏం చేయదు. చైనా మాట సాయం ఇస్తుంది, అప్పిస్తుంది, ఇండస్ట్రీస్ పెడుతుంది, సామాను అమ్ముకుంటుంది, అంతే. అందువల్ల వాళ్ళు ఇప్పుడు చైనా నేపాల్ను వదిలేశారు, శ్రీలంకను వదిలేశారు, మాల్దీవ్స్ను వదిలేశారు, ఇరాన్ వదిలేశారు, హమాస్ను వదిలేశారు. చైనా ఒక మంచి ప్రొటెక్టెడ్ కాదని మాత్రం పేరు వస్తుంది ప్రపంచంలో. వాళ్ళ అదే పాలిటిక్స్ మన ఏరియాలో ప్రపంచంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందా దాని గురించి. అదే కాకుండా అమెరికా చైనా రైవలరీ పెరుగుతుంది కాబట్టి చైనీస్ గవర్నమెంట్స్ కు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారు, మాట సాయం పని సాయం చేస్తారు, సూపర్ పవర్స్ చేస్తాయి. రైట్. అంటే మరి ఇప్పుడు భారత్ దిక్క మళ్ళీ భారత్ సాయం కోరే ఛాన్స్ ఏమైనా ఉంటుందా నేపాల్? పూర్తిగా 100% ఒక మాట చెప్తా మేజర్ గారి ముందులో తప్పకుండా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి మనకి ఉన్న సంబంధం. తర్వాత మళ్ళాంటి వాళ్ళు అందరూ ఆలోచించేది 2008లో వాళ్ళ రాజాను తరివేశారు. మన రాజా వచ్చినప్పుడు పెద్ద రిసెప్షన్స్ ఇచ్చారు దేశంలో. కొత్తగా ఇవాళ ఆర్మీ జనరల్స్ అందరూ ఆ పూర్వం వాళ్ళ బొమ్మల వెనకాల పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఏమన్నా రిస్టోర్ చేస్తారా కాన్స్టిట్యూషనల్ మోనార్కీ? వాళ్ళకి రోల్ ఉంటుందా? మోనార్కిస్ట్ అంటారు రాజా తరఫున ఉన్న వాళ్ళు. వాళ్ళేం తక్కువ జనాభా లేరు, సగం జనాభా ఉన్నారు. అది ఉంటుందా చూడాలి. తర్వాత భారతదేశం నుంచి సంబంధం వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు 1/3 పాపులేషన్ ఉన్నారు మా దేశీ అని. భారత్ ఉత్తరప్రదేశ్ బీహార్ బోర్డర్, ఉత్తరాఖండ్ బోర్డర్ మీద ఇవన్నీ ఉన్నాయి. ఎలా తేలుతుంది, ఎలా ముందరకెళ్తుంది, అది మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే.